ఈ నెల 21న మంచిర్యాలలోని శ్రీశ్రీ నగర్లో నివాసం ఉంటున్న నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర నాయకులు దుర్గస్వామి ఇంటికి తాళం వేసి అతని కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్లపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించేలా చర్యలు చేపట్టాలని నేతకాని మహర్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గోమాస శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు నిర్వహించకుండా ఇంటి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడం సరైంది కాదని అన్నారు. మానవత్వ దృక్పథంతో నిరుపేదల స్థితిగతులు అర్థం చేసుకొని ఇంటి పనుల చెల్లింపుకు వారికి గడువు ఇవ్వాలని కోరారు. మహిళలు చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టి బంధించి తాళం వేయడం అమానుషమైన చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. మరో ఇంట్లో భార్యాభర్తల్ని బయటకు వెళ్ళగొట్టి తాళం వేయడం బాధాకరమన్నారు. దళిత నాయకులపై ఇంత దౌర్జన్యం కొనసాగిస్తే సామాన్య దళితుల పరిస్థితి మరే రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గట్టు శివలింగం మాట్లాడుతూ నేతకాని మహర్ రాష్ట్ర నాయకులు దుర్గం స్వామి 2005 సంవత్సరంలో నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు సిబ్బంది స్వామి ఇంటిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం అనైతిక చర్యగా అభివర్ణించారు. దళితుల పేదరికంపై దెబ్బ కొడితే అధికారులపై తాము ఎదురు దాడికి దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఆగిడి భీమరాజు, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుర్గం భానుప్రసాద్, తాండూరు మండల అధ్యక్షులు దుర్గం మహేందర్, బెల్లంపల్లి మండల కార్యదర్శి దుగుట విలాస్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి దుర్గం స్వామి గారి మీద మరి ఏదైతే మంచిర్యాలకు చెందినటువంటి మున్సిపల్ సిబ్బంది, పాపం సిబ్బందిని కూడా మేము ఏమనడం లేదు. ఎందుకంటే పై స్థాయి అధికారులు ఏ విధంగా అయితే వాళ్ళకు ఫాలోఅప్ చేయమంటారో మరి దాన్ని బేస్ చేసుకొని మరి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి మీదకి దుర్గం స్వామి ఇంటి మీదకి వెళ్ళి విచక్షణారహితంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక పెద్ద మనిషిని పట్టుకొని వాళ్ళు అవమానపరిచినటువంటి సంఘటనను మేము తీవ్రంగా ఒక దళిత సంఘం నుంచి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికి కూడా మనం చూస్తే ఇప్పుడు దళితులే కాదు, SC, ST, BC ఎవరైనా కూడా మరి ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయో మరి ఆ పేదరికాన్ని చూసి పేదరికం మీదనే దెబ్బ కొడుతున్నారు తప్ప పెద్దవానికి కాదు. ఇలా జరిగితే మేము కూడా ఎదురుదాడికి దిగాల్సి వస్తుంది. మీరు వచ్చేది 10 మందే కావచ్చు, మేము రేపు పిలుపునిస్తే 100 మంది 1000 మంది వస్తాం. మిమ్మల్నే అదే ఇంట్లో మిమ్మల్ని కట్టి పడేస్తే మీరు ఏం చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు, పెద్దవాడిని కాదు. ప్రతి ఒక్క కులం, ఏ కులమైనా కూడా నేను ఈరోజు అంటున్నా, దళితుడే కానీ, SC కానీ, BC కానీ, ST కానీ ఎవరైనా ఒక దళితుడిని ఒక పేదవాడిని పట్టుకొని మీరు పీడిస్తున్నారు తప్ప మీకంటే పెద్ద స్థాయి వాడిని మీ అధికారులలో ఇదే మీరు కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా? ఇది ఒక చట్టాన్ని గౌరవిస్తున్నారా? మీరు సక్రమంగా మీ యొక్క ఇంటి పన్ను కానీ, మీ యొక్క నల్ల పంపు కానీ, మీ యొక్క కంటి మీరు కట్టున్నారా? నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఇలాంటి చర్యలు మానుకోండి. మేము ఎదురుదాడికి దిగాల్సి వస్తుంది. కంపల్సరీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి వెంటనే ఇది ఏదైతే చర్యకు పాల్పడినటువంటి పై ఆఫీసర్లు ఉన్నారో మరి వారిని తప్పకుండా మనోడు చెప్పినట్టుగా మరి కేసులు పెట్టి ఇంకా ఏదైతే వాళ్ళకి సస్పెన్షన్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మీరు చులకనగా భావిస్తే మేము కంపల్సరీ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సి కూడా వస్తుంది. ఖబర్దార్ మున్సిపల్ అధికారులారా అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. పోయిన శనివారం రోజున మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీశ్రీ నగర్లో మా రాష్ట్ర అధ్యక్షులైన దుర్గం స్వామి గారి ఇంటికి తాళాలు వేసి వారిని భయభ్రాంతులకు గురి చేసిన మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్లపై SC/ST అట్రాసిటీ కేసు వేసి వెంటనే సస్పెండ్ చేయాలని మా నేతకాని సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీ పరిధిలో, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎటువంటి పారిశుద్ధ పనులు నిర్వహించకుండా ఇండ్ల పైన వచ్చేసి ఇంటి పన్ను వసూల కోసం దౌర్జన్యంగా అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలి. మానవతా దృక్పథంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కుటుంబాలు అందరూ ఆర్థికంగా
ఎదిగిన కుటుంబాలు ఉండవు కాబట్టి అవి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా వారికి కొంత సమయం కేటాయించి వారి దగ్గర నుంచి పన్నులు వసూలు చేయాలి. అదేవిధంగా ఇంట్లో చిన్నపిల్లలని ఆడవాళ్ళని ఇంట్లో రూమ్లలో ఉంచి బంధించి ఇంటికి తాళాలు వేయడం అనేది అమానుషమైన చర్య. అదేవిధంగా 2 రోజులు గడువు అడిగినా కూడా మున్సిపల్ సిబ్బంది ఇవ్వకుండా భార్య భర్తని బయట నెట్టేసి అనారోగ్యంగా ఉన్న వారిని కూడా చూడకుండా అమానుషంగా ఇంటి నుంచి బయటికి నెట్టేసి 2 ఇండ్లకు తాళాలు వేయడం అనేది మేము కఠినమైన చర్యలాగా భావిస్తున్నాము. ఒక ఇంటికి సంబంధించి ఇంటి పన్ను కట్టాల్సి ఉంటే 2 ఇండ్లకు తాళాలు వేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక దళిత నాయకుడి పైన ఇటువంటి చర్యలు జరిగితే సామాన్య ప్రజలకు ఇంకా ఎంత విధంగా ఎలా బాధలకు గురి చేస్తున్నారో మున్సిపల్ సిబ్బంది మనం గమనించాలి. అదేవిధంగా వారు 2005లో నీటి కనెక్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే 2025 వరకు కూడా నీటి కనెక్షన్ ఇవ్వకుండా, అదేవిధంగా ఎటువంటి పారిశుద్ధ ఆ లైన్లో ఆ కాలనీలో ఎటువంటి పారిశుద్ధ పనులు నిర్వహించకుండా ఇంటి పన్నులను వసూలు చేయడం అనేది చాలా బాధాకరం. మీరు మీ సిబ్బందితోటి ఏదైతే మీ పారిశుద్ధ కార్యక్రమాలు ఉన్నాయో విధిగా నిర్వహించాలి. అలా నిర్వహించకుండా బాధితులను ఇబ్బంది పెట్టడం అనేది సరైన చర్య కాదు. దీన్ని మేము నేతగాని సేవా సంఘం తరఫున ఖండిస్తున్నాము. వారిపైన మున్సిపల్ అధికారి అయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ విజయ్ కుమార్లని SC/ST అట్రాసిటీ కేసు వేసి సస్పెండ్ చేయాలని మా నేతగాని సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము.